రొటేరియన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్ విజయనగరం. అందరికీ శుభోదయం. ఈరోజు మనం ఓల్డ్ ఏజ్ నుంచి గోల్డెన్ ఏజ్లోకి మారడానికి, ఎస్పెషల్లీ వాటర్ పీపుల్, మనం కొన్ని యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఉన్న ఎక్సర్సైజెస్లో ఫిజికల్గా ఫిట్నెస్ ఉండడానికి వాకింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదర్ యాక్టివిటీస్ మూలంగా ఏ విధంగా మనం ఫిజికల్గా ఫిట్ ఉండొచ్చు అండ్ ఫిజికల్గా యాక్టివ్గా ఉండొచ్చు. సో ఇండోర్ యాక్టివిటీస్, ఎస్పెషల్లీ మనం ఇంట్లో మనకి ఏదైనా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, వైఫ్ కానీ, మనవాళ్ళు కానీ, నైబర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో క్యారమ్ ఆడొచ్చు, పజిల్స్ కంబైన్డ్గా కలిపి మనం చేయొచ్చు, ఇండివిజువల్గా చేయొచ్చు, అట్లాగే లూడో ఆడొచ్చు. అలా మనకి ఇంకేవైతే ఉన్నాయో చెస్, ఈవెన్ కార్డ్స్ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా ఆడుకోవాలి. ఎందుకోసం అంటే ఎప్పుడైతే మనకి మూడ్ బాగుంటుందో ఆటోమేటిక్గా మన బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్, ఎస్పెషల్లీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్, ఎండోర్ఫిన్స్ అని అంటాం, అవి రిలీజ్ అవుతాయి అనమాట. రిలీజ్ ఎప్పుడైతే అవుతాయో ఆటోమేటిక్గా మనకి ఆ రోజు మూడ్ అంతా కూడా ఎలివేట్ ఉండి ఫిజికల్గా యాక్టివ్గా ఉంటాం. సెకండ్ ఏంటంటే యోగా బెస్ట్ ఏంటంటే వాళ్ళ యొక్క మనకున్న లిమిటేషన్స్, ఎస్పెషల్లీ హార్ట్ డిసీజ్ కానీ, లంగ్ డిసీజ్ కానీ, ఇంకేమైనా మేజర్ ప్రాబ్లమ్స్, సర్జికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, మొబిలిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు అండర్ ది గైడెన్స్ ఆఫ్ ఒక యోగా టీచర్తో చేసుకొని వాళ్ళకి లిమిటెడ్గా ఏ యోగా పోస్టర్స్ అయితే రికమెండెడ్ ఉన్నాయో అవి మనం చేసుకోవాలి. లేకపోతే ఈ మిగతా ఏ సమస్యలు లేకపోతే వాళ్ళు రెగ్యులర్గా అందరూ చేసే యోగా కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. యోగా ఎక్సర్సైజ్లోకి రాదు కానీ బట్ ఇట్ ఇంక్రీజెస్ ది మొబిలిటీ ఆఫ్ ది జాయింట్స్. సో దాని మూలంగా వచ్చే ఇంప్రూవ్మెంట్ ఏంటంటే మనకి బ్లడ్ సప్లై, మన బ్లడ్ శరీరంలో పెరుగుతుంది, మజిల్ యొక్క బోన్స్ యొక్క స్ట్రెంత్ పెరుగుతుంది, బోన్ రీమెన్యులేషన్ తగ్గుతుంది. ఏదైతే మనకి ఎక్సర్సైజ్ మూలంగా వచ్చే బెనిఫిట్స్ కూడా యోగా మూలంగా మనకు రావచ్చు. దీన్ని మనం యోగాని ప్రాణాయామతోటి, మెడిటేషన్స్తో కూడా కంబైన్ చేసుకుంటారు. ఫ్యూచర్లో ప్రాణాయామ అడ్వాంటేజెస్ ఏంటి, మెడిటేషన్ మూలంగా ఏం చేస్తే బాగుంటుంది అన్న దాని గురించి మనం ఫ్యూచర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఫిజికల్లీ యాక్టివ్ ఉండడానికి యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ ఈ కంబైన్డ్గా ఒక ప్యాకేజ్లో మనం ఆన్ రెగ్యులర్ బేసిస్గా అండర్ ది గైడెన్స్ ఆఫ్ ఎనీ యోగా టీచర్ చేస్తే మనకి చాలా వరకు బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి అవుట్డోర్ యాక్టివిటీస్, ఎస్పెషల్లీ మనం ఎప్పుడైతే ఫ్రెండ్స్ని మనం వాకింగ్ వెళ్తామో అవుట్డోర్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ టెన్నిస్ ఆడొచ్చు, షటిల్ ఆడొచ్చు, గార్డెనింగ్ చేయొచ్చు మీ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ బట్టి. సో ఎప్పుడైతే మనం అవుట్డోర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతామో ఆటోమేటిక్గా మన సన్కి ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి మన వైటమిన్ డి లెవెల్స్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ అందుకని ముఖ్యంగా సోషలైజేషన్, యూ మేక్ మెనీ ఫ్రెండ్స్, చాలామంది ఫ్రెండ్స్ పెరుగుతుంది. సో మీరు ఒక సోషల్ నెట్వర్కింగ్గా ఫార్మ్ అయ్యి అందరూ కూడా ఫిజికల్గా ఫిట్గా ఉండాలన్న ఒక నిర్ణయంతో మీరు ఒక గ్రూప్ కానీ తయారు చేసుకొని వాళ్ళంతా ఉండొచ్చు. సోషల్ యాక్టివిటీస్, సోషల్ గ్యాదరింగ్స్లో కూడా మంచి మంచి విషయాలు కూడా మాట్లాడుకుంటే బ్రెయిన్కి అది మెదడుకి మ్యాథ్ అవుతుంది అనమాట. సో అందుకని రిటైర్మెంట్ని ఒక గ్రేట్ ఆపర్చునిటీగా మనం తీసుకొని దాని అడ్వాంటేజ్గా మనం మలుచుకోవాలి. మెనీ స్టడీస్ ఉన్నాయి ఏంటంటే ఎస్పెషల్లీ ఎవరైతే ఎర్లీగా రిటైర్ అవుతారో ఫ్రమ్ ది వొకేషన్, రిటైర్మెంట్ అంటే లైఫ్ నుంచి రిటైర్మెంట్ కాదు, చాలామందికి అభిప్రాయం ఉంటుంది. వాడు జాబ్ నుంచి రిటైర్మెంట్, వాడు ఏ వొకేషన్లో ఉంటాడో ఆ వొకేషన్ నుంచి రిటైర్మెంట్ అవ్వడం అనేది ఎర్లీగా ఎవరు చేస్తారో వాళ్ళ యొక్క లైఫ్ లాంగ్విటీ, క్వాలిటీ ఆఫ్ ది లైఫ్, క్వాంటిటీ ఆఫ్ ది లైఫ్ కూడా పెరుగుతుంది అనేది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చేశారు. ఎవరైతే 65 ఇయర్స్ వరకు కూడా ఒకే ప్రొఫెషన్లో ఉండి, ఇది ఓన్లీ నేను చెప్తుంది వాళ్ళ రిజల్ట్స్ మాత్రమే, అది అక్రాస్ ది వరల్డ్ చేసింది అనమాట. అది 65 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైతే రిటైర్ అవుతున్నారో ఇంకా లేట్గా, వాళ్ళు ఎవరైతే ఇన్సూరెన్స్ వాళ్ళు రెగ్యులర్గా కట్టుకుంటారో ఆ ఇన్సూరెన్స్ ఎప్పుడు క్లెయిమ్ చేశారన్న దాని గురించి రీసెర్చ్ చేస్తే డెత్ అయ్యారని చెప్పి వితిన్ 4 to 5 ఇయర్స్లోనే 65 ఇయర్స్ దాటిన వాళ్ళు పెన్షన్, వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారన్నది ఆ రిజల్ట్ యొక్క అల్టిమేట్ అవుట్కమ్ అనమాట. అట్లాగే 60 ఇయర్స్ దాటిన వాళ్ళు ఒక రకమైన పర్సంటేజ్, 55 ఇయర్స్ దాటిన తర్వాత రిటైర్ అయిన వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఒకలా ఉన్నదనమాట. అది సో అంచేది ఎర్లీ రిటైర్మెంట్ అంచేది మనకి ప్రజెంట్ గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నవాళ్ళు రిటైర్మెంట్ ఏదైతే ఉన్నదో రిటైర్మెంట్ ఎర్లీగా తీసుకొని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వాళ్ళు ఏదైతే లైఫ్లో వాళ్ళు కొన్ని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఉన్నాయి అవి ఆల్రెడీ కొంచెం పరిజ్ఞానం ఉంటుంది, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడు టైం ఉండదు. దిస్ ఇస్ రైట్ టైం. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇంప్రూవ్ చేసుకుంటే మీరు ఫిజికల్గా యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడైతే మనం ఫిజికల్గా యాక్టివ్ ఉంటామో ఆటోమేటిక్గా ఫిజికల్ ఫిట్నెస్లోకి మనం వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. సో ట్రావెలింగ్,
మనం ఏ ప్లేసెస్ మనం విజిట్ చేయకుండా ఇప్పటివరకు ఉన్నామో ఆ ప్లేసెస్ని కూడా మనం విజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. విత్ అంచేత మనం మన యొక్క ఫిజికల్ యాక్టివ్ ఉన్నప్పుడే వరల్డ్ అంతటినీ కూడా చూడడానికి మనం ప్రయత్నం చేయాలి. సో ఈ విధమైన మనం చేసుకుంటే చాలా వరకు బాగుంటుంది. ఇది అందరూ కూడా గమనించి యాక్టివ్గా ఉంటారని ఆశిస్తున్నాను.